జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించుకునే సందర్భంగా ఈరోజు నూతనంగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి రావడం జరిగింది. ముందుగా పదాది కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అలాగే జిల్లా రాష్ట్ర సమితి సభ్యులు బంజ నరసన్న గారిని పరిచయం కావాల్సిన కోరుతాము. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగన్ శ్రీనివాస్ గారిని పరిచయం కావాల్సిన కోరుతాము. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారిని పరిచయం కావాల్సిన కోరుతాము. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు శంకరన్న గారిని పరిచయం కావాల్సిన కోరుతాము. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవరపల్లి రవికుమార్ గారిని పరిచయం కావాల్సిన కోరుతాము. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు కమతం వెంకన్న గారిని పరిచయం కావాల్సిన కోరుతాము. అలాగే రాష్ట్ర సమితి సభ్యులు మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ఐక్యంగా ఈ జిల్లాలో 4 స్థానాలని గెలవడం జరిగింది. జిల్లా ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తు కర్తవ్యాలు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి మీద ప్రజల యొక్క సమస్యల మీద పనిచేయడానికి పార్టీ నిర్మాణాన్ని కూడా పటిష్టవంతం చేసుకోవడానికి భద్రాచలం ఇది పోరాటాల కేంద్రం. ఇక్కడే ఎన్నికల తదనంతరం మొదటి సమావేశాన్ని ఈరోజు 11 గంటలకి మన సమావేశం తర్వాత మన జిల్లా కార్యవర్గ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశాల్లో ఈ జిల్లాలో ఇంకా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, నూతన ప్రభుత్వం ముందున్నటువంటి పరిష్కార మార్గాలు, వాటి మీద కూడా మా పార్టీ సమావేశంలో చర్చించుకొని 2024 సంవత్సరం పార్టీ యొక్క సభ్యత్వం గ్రామ శాఖలన్నీ పటిష్టపరుచుకొని కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతమైన పార్టీగా ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలతో మమేకమయ్యే పార్టీగా నిలబెట్టుకోవడం కోసం ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఆ ఎజెండాతో వచ్చాను. రానున్న పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ రాబోతాం. పార్లమెంట్ ఎన్నికలు రాబోతాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం, మైబాద్ 2 నియోజకవర్గాలు మన జిల్లాలో ఉన్నాయి. పార్లమెంట్ స్థాయి సమావేశాలు కూడా త్వరలో ఏర్పాటు చేసుకుని నిన్నటికి నెల అయింది. ఇవాళ 8వ తారీఖు కదా, నెల రోజులు ప్రభుత్వాన్ని పాత వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఏ పద్ధతి అయినా సరే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల తీర్పుని అంగీకరించాలి, గౌరవించాలి. దానిపైన వీళ్ళు శ్వేతపత్రం వేస్తే వాళ్ళు శ్వేతపత్రం వేశారు. శ్వేతపత్రం అంటే దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, దాని నిధులు ఏం చేశారు, ఏం ఖర్చు ఉంది, దాని ప్రణాళిక ఏంటి. శ్వేతపత్రం ఏంటో మాకు అర్థం కాదు. శ్వేతపత్రం అంటే శ్వేత అంటే చెమట, అంటే బాగా చెమట పిండి ఈ సంపదను ఎలా రాళ్ళపాలు చేశారు, లేకపోతే కొంతమంది పాలు చేశారు, అది శ్వేతపత్రం. ఆ శ్వేతం మనకు అవసరం. పేదవాడి శ్వేతం కావాలి.
ఏసీలో కూర్చున్నవాడు స్వేదం కాదు. ఆ విధంగా అదే తప్పు చేశారు. మరలా ఇంకొకటి, ఈ నెల రోజుల్లో వీళ్ళు వాడిచ్చిన వాగ్దానాలు ఏంటి చేయబడింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిపైన ఎట్లా తప్పులు జరుగుతుందో ఒకటి తయారు చేస్తున్నారు. ఇది ఎక్కడ చూస్తానికి హాస్యాస్పదంగా ఉంది. అదే పద్ధతిలో ప్రజాస్వామ్యానికి అవాంఛనీయంగా ప్రజాస్వామ్య ప్రక్రియ చాలా తప్పు చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడుతున్నాయో అనే దాంతో రివర్స్ అటాక్ పెడుతున్నారు. రివర్స్ అటాక్ ఎలా పెడుతున్నారు? వాస్తవంగా మొన్న సీఎం గారు వచ్చారు, ఈ సీఎం గారు కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చి స్పెషల్ ఫండ్ పేరుతో ప్రతి నియోజకవర్గానికి అన్ని కోట్లు ప్రయత్నం చేసిపోయారు. అంటే ఫ్లోటెడ్ ఎకానమీ అంటారు, కృత్రిమ ఆర్థిక వ్యవస్థ. చూస్తే అందులో డబ్బులు లేవు. డబ్బులు లేకుండా ఎలక్షన్ తర్వాత ఏదైనా చేద్దామని ప్రయత్నం చేసిపోయారు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.